హే మా ఎట్లా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నాకు కంప్లీట్ రెస్ట్ డే ఉంది అండ్ కార్డియో ఉంది. సో నేను ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే లైక్ నేను రెస్ట్ డేస్లో ఎట్లాంటి మీల్స్ తింటా. సో మీల్స్ అనేవి అప్పుడప్పుడు బోరింగ్ ఉంటాయి అన్నమాట. లైక్ ఏంటంటే రెగ్యులర్ ఓట్స్ తినడం, రెగ్యులర్గా సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ తినడం. సో దాన్ని కొంచెం చేంజ్ చేసుకొని నా స్టైల్లో తింటా అనమాట. అంటే లైక్ కోట్ కేక్ చేసుకోవడం అట్లాంటివి. సో ఇప్పుడు నా బ్లాక్ కాఫీ తాగుతున్నాం. దీని తాగినాక నా ఫస్ట్ మీల్ చూపిస్తా అండ్ దాని ఒక మ్యాక్రోస్, దాని ఒక క్యాలరీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తా అనమాట. సో అండ్ టేస్ట్ కూడా అల్టిమేట్ ఉంటుంది. లైక్ సో మొత్తం చూసేయండి అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్లాక్ కాఫీ కంప్లీట్ చేసి వీ విల్ టాక్. అండ్ అట్లనే రెస్ట్ డేస్ ఎందుకు అనేది కూడా చెప్తా ఈ వీడియోలో. ఒకప్పుడు నేను వర్కౌట్ చేస్తుండే, అసలు రెస్ట్ డేస్ కాదు కదా, సండే కూడా జిమ్కి వెళ్ళిపోతుండే. ఎందుకంటే ఎక్కువ వర్కౌట్ చేస్తే ఎక్కువ బాడీ వచ్చేస్తాను ఒక మైండ్ సెట్తో ఉంటుండే. ఎందుకంటే బిగినింగ్లో చాలా వరకు అందరికీ ఇదే థాట్ ఉంటుంది, నాకు కూడా తెలియలేదు. కానీ చాలా మిస్టేక్స్ చేసిన. ఈరోజు కొన్ని మిస్టేక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నా ఫస్ట్ మీల్ అయితే చూపిస్తాను. దాని తర్వాత కార్డియోకి వేరే దగ్గర జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అది కూడా ఐడియా లేదు, వెళ్దాం అనుకుంటున్నాం. వాట్సాప్ అయితే కాల్ చేసిండు, వెళ్ళేది ఉంటే వెళ్ళినాక అక్కడ కూడా మాట్లాడడం. సో మీల్ కూడా క్యారీ చేయాలి. సో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సో లెట్స్ గో. సో ఇది నా ఫేవరెట్ ఓట్ కేక్ అనమాట. అండ్ నేను ఇది కట్టింగ్లో కూడా రెగ్యులర్గా ఎవ్రీడే తిన్నా. నాకు స్వీట్స్ అంటే మస్తు ఇష్టం. సో నేను ఓట్ కేక్ అని చాలా రెసిపీస్ ట్రై చేసుకున్నాను అనమాట. దాంట్లో ఇది నా ఫేవరెట్. సో దీని ఒక రెసిపీ కూడా ఫర్దర్ వదులుతాయి. అండ్ దీనికి కొంచెం మీరు చాలా రెసిపీస్ చూసి ఉంటారు ఓట్ కేక్, ఇందులో ఏముంది అనుకోవచ్చు. బట్ ఇదేంటంటే మంచి ఫ్లేవర్ అని కొంచెం యూనిక్గా ట్రై చేస్తాను అనమాట నేను ప్రతిసారి. అది వీడియోలో చూపిస్తాను. అండ్ దీని ఒక మ్యాక్రోస్ మీరు ఇందాక చూసినట్టయితే అవే దీని ఒక మ్యాక్రోస్. టేస్ట్ కూడా టాప్ నాచ్ ఉంటుంది, పక్కా ట్రై చేయండి. ఇది వచ్చేసి నా ఫస్ట్ మీల్. అండ్ ఇంకా 3 to 4 మీల్స్ ఉంటాయి. ఈ మీల్స్ చూసినాక మీకు ఫైబర్ జనరల్గా తినడానికి అందరూ ఎట్లా అరే కుకుంబర్, క్యారెట్ ఇంకా వేరే సపరేట్గా తినడానికి చూస్తారు. కొంతమంది తినడానికి ఇబ్బంది పడతారు అనమాట. మనకు అట్లాంటిది ఏం పంచాయతీ లేదు. ఫైబర్ కూడా ఈజీగా తినేలా మనం సెట్ చేసుకున్న మీల్స్, ఆ మీల్ కూడా చూపిస్తాం. అండ్ దీన్ని చూసుకుంటే తినబుద్ధి అవుతుంది, మాట్లాడబుద్ధి అయితే లేదు. అంతే ఇష్టమే. ఇంకా జిమ్ పోతే కార్డియోలో చిన్న చిన్న టాపిక్స్ కవర్ చేద్దాం, వాక్ చేసుకుంటా. అండ్ మన సెకండ్ మీల్ కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసి నా థర్డ్ మీల్ అనమాట. అండ్ దాని ఒక మ్యాక్రోస్ అయితే ఇక్కడైతే చూపించిన కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్త్ మీల్ కూడా ఇదే. ఈ మీల్ ఒకటేసారి కుక్ చేసుకొని 2గా డివైడ్ చేసుకుంటా. 300 grams చికెన్, 300 grams ఏమంటారు వెజిటేబుల్, 300 grams వెజిటేబుల్. అండ్ ఫ్యాట్స్కి వచ్చి గీ యాడ్ చేసినాం. అండ్ మన కార్బ్స్కి వచ్చి రైస్ యాడ్ చేసినాం. సో ఇట్లా ఈ మీల్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, ఫుల్ హెవీ మీల్ అనమాట. ఇది తిన్నాక ఆకలేదు. ఇట్లా చికెన్ ఫ్రైడ్ రైస్ వేలో చేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది ఫైబర్ని కవర్ చేయడానికి. ఎందుకంటే నేను ఒకప్పుడు కుకుంబర్, క్యారెట్ని సపరేట్గా తింటుండే, ఒక్కొక్కసారి మిస్ అయిపోతుండే అనమాట బిజీ ఉండడం వల్ల. లేకపోతే ఒక్కొక్కసారి ఏం తింటాంలే అన్నట్టు అనిపిస్తుండే. ఎప్పుడైతే నేను ఇట్లా వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నానో అప్పుడు నాకు అనిపించింది ఇట్లా అయినా ఈజీ అని. వాట్సాప్ సజెస్ట్ చేసిండు ఇట్లా. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. మస్తు ఈజీ అయిపోతుంది ఫైబర్. ఇన్ కేస్ మీరు ఫైబర్ తినడం అవ్వకపోతే ఇట్లా తినండి, చాలా బెనిఫిట్ అనమాట. అండ్ ఇంకోటి నా ఫోర్త్ మీల్ కూడా ఇదే. సో చూపెట్టాను అనమాట. ఇంకా ఇదే ఫోర్త్ మీల్. మీల్ 4ది మొత్తం మ్యాక్రోస్ ఒకటేసారి వచ్చేసినాయి చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే రెస్ట్ డే.
సో ఒకప్పుడు ఏంటంటే నేను సండేస్ కూడా వెళ్ళి వర్కౌట్ చేస్తుండే. రికవరీ లేదు, ఎక్కువ వర్కౌట్ చేస్తే మనకి ఎక్కువ మజిల్ వస్తుందని ఒక భ్రమలో ఫుల్ చేస్తుండే అట్లా. సర్టిఫికేషన్ చేసినాక తెలుసుకుంది ఏంటి అంటే నీకు రెస్ట్లోనే మజిల్ బిల్డ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే రెస్ట్ అనేది నీ బాడీకి ఇస్తావో అప్పుడే మజిల్ బిల్డ్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం రోజు సేమ్ పని చేస్తే కూడా చాలా బోర్ ఫీల్ అవుతాం, స్ట్రెస్ కూడా ఫీల్ అవుతాం. ఇట్లా ఒక రోజు 2 రోజులు రెస్ట్ చేయడం వల్ల కొంచెం న్యూ థింగ్ యాడ్ అయినట్టు ఉంటుంది. సో మంచిగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు రెస్ట్ డేస్ మీరు ఇస్తలే అంటే మీకు బాడీ బిల్డ్ కాదు బ్రో, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. మినిమం ఒక రెస్ట్ డే అయితే పెట్టుకోండి. ఇప్పుడు నాకు కరెంట్లీ 2 రెస్ట్ డేస్ ఉన్నాయి. సో అట్లా అనమాట. సో అట్లా రెస్ట్ డే అయితే తీసుకోండి. ఇంకోటి లాస్ట్ మీల్ చూపిస్తాను, అది డెజర్ట్. ఆ డెజర్ట్తో మనం డే ఎండ్ చేసేస్తాం. సో దీని ఒక టోటల్ మ్యాక్రోస్ ఫస్ట్ వచ్చింటాయి, దానికి ఓన్లీ ప్రోటీన్ వచ్చి ఉంటుంది. లాస్ట్లో టోటల్ మ్యాక్రోస్ ఇస్తాం అనమాట. అండ్ రెస్ట్ డేలో ఓన్లీ వాకే కవర్ చేస్తాం, స్టెప్స్ కవర్ చేస్తాం. సో 16K స్టెప్స్ని ఆల్మోస్ట్ 12-13K అయిపోయింది. ఇంకొక 4K స్టెప్స్ ఉంటాయి, అవి వేసేసి డే ఎండ్ చేసేస్తాం అనమాట ఇప్పుడు. సో మీల్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ మీల్ కలుద్దాం. సో ఇప్పుడు తినబోయేది లాస్ట్ మీల్ అనమాట. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే కంటెంట్ లైక్ వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా చేసే లోపల చాలా టైం అయిపోయింది. ఇది నా ఫేవరెట్ రెసిపీ అనమాట. అండ్ దీని ఒక రీల్ కూడా చేసిన, యూట్యూబ్లో షార్ట్ కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా టేస్టీ ఉంటుంది. వన్ మోర్ థింగ్, మీరు ఇన్ కేస్ కర్డ్ తినకపోతూ ఉంటే పక్కా కర్డ్ అయితే యాడ్ చేసుకోండి మీ రొటీన్లో. ఎందుకంటే మీ గట్ హెల్త్ మంచిగా ఇంప్రూవ్ చేయడానికి కర్డ్ అనేది పక్కా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కర్డ్ తింటున్నా అండ్ నేను చాలా వింత ఫుడ్స్ ట్రై చేస్తుండే అన్నీ మిక్స్ చేసి, కానీ నాకు డైజెషన్ అనే ప్రాబ్లం ఎప్పుడు రాలే డ్యూ టు కర్డ్ అనమాట. నీ గట్ హెల్త్ని చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. సో చాలా హెల్త్కి కూడా మంచిది. సో కర్డ్ తినండి. అండ్ ఇంకోటి చాలామంది అడిగారు, నేను ఏ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నావు కదన్నా ఏంటి అవన్నీ అని. సో అవన్నీ చూపిస్తా. మల్టీవిటమిన్ సో అంటే చాలా యూజ్ చేయను, మెయిన్గా అయితే ఒక 2-3 యూజ్ చేస్తా. ఒకటి వచ్చేసి ఫిష్ ఆయిల్ జాయింట్ హెల్త్ కోసం, ఇంకోటి మల్టీవిటమిన్స్ ఓవరాల్ హెల్త్ కోసం, అండ్ ఇంకొకటి విటమిన్ D3 అనమాట. ఫర్ లైక్ ఎవ్రీ విటమిన్స్ చాలా వరకు విటమిన్ A, C ఇవన్నీ ఉంటాయి కదా, ఇది ఓవరాల్ హెల్త్ కోసం అనమాట. సో అవే యూజ్ చేస్తాం బేసిక్ సప్లిమెంట్స్. ఇంకా క్రియేటిన్ ఒకటి ఉంటుంది, క్రియేటిన్ గురించి ఆల్రెడీ వీడియో చేసిన, మీరు ఇంతవరకు చూడకపోయింటే చూసేయండి. అండ్ వే ప్రోటీన్ ఒకటి యూజ్ చేస్తా. సో ఇదే అనమాట మనది. అండ్ సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో మీరు నెక్స్ట్ అండ్ రేపటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ రిగార్డింగ్ వర్కౌట్స్, మన ప్రతిరోజు బాడీ కండిషన్ చూపించి లైక్ మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది కూడా చూపిద్దాం అనుకుంటున్నా. సో మీరేమంటారో కామెంట్లో చెప్పండి. సో మళ్ళా కలుద్దాం. గుడ్ నైట్.